వెల్కమ్ టు కానుక టీవీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గారు, జెడ్పీటీసీ యామిని గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణారెడ్డి గారు, గూడూరు నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు ఎల్లా శ్రీనివాసులు రెడ్డి గారు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు గూడూరు మండలం మిఠాత్మకూరు గ్రామంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు వ్యక్తులకి చంద్రబాబు నాయుడు అప్పనంగా కట్టబెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కోవిడ్ సమయంలోనే కాకుండా గత 5 ఏళ్లలో సచివాలయ వ్యవస్థ ఎలాంటి సేవలు అందించిందో ప్రజలందరికీ తెలుసన్నారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్కి అప్పగిస్తున్నామని చెబుతూ వారికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలకి కారుచౌకగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలంటే సుమారు 500 నుంచి 800 కోట్ల రూపాయలు ఖర్చయ్యే పరిస్థితి. మెడికల్ కళాశాల తీసుకురావడం ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు.